ఎప్పుడైనా గమనించారా? ఎంత కష్టపడినా కొన్నిసార్లు మన ఫలితాలు మాత్రం అస్సలు మారవు. ఎందుకలా జరుగుతోంది? ఈరోజు మనల్ని మనకి తెలియకుండానే కంట్రోల్ చేస్తున్న ఒక ఇన్నర్ పవర్, అదే మన మైండ్ స్క్రిప్ట్ గురించి తెలుసుకుందాం. అంతేకాదు, దాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో కూడా చూద్దాం. చూడండి, ఈ ప్రశ్న మనందర్నీ ఏదో ఒక టైంలో ఆలోచింపజేస్తుంది. నేను అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాను కదా, మరి ఎందుకు ముందుకు వెళ్లలేకపోతున్నాను అనిపిస్తుంది. అసలు సమస్య మనం చేసే ప్రయత్నంలో కాదు, మన ఆలోచనా విధానంలోనే ఉంది. దాన్ని సరిచేస్తే చాలు, ఫలితాలు వాటంతటావే మారతాయి. వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ? మన లైఫ్కి మనమే డ్రైవర్ అనుకుంటాం, కానీ నిజానికి మన చిన్నప్పుడే మన మైండ్లో ఇన్స్టాల్ అయిన ఒక ఇన్విజిబుల్ సాఫ్ట్వేర్ మనల్ని నడిపిస్తోంది. ఆ ప్రోగ్రామింగే మన ప్రతి డెసిషన్ని, మన ప్రతి రిజల్ట్ని శాసిస్తోందన్నమాట. సరే, మన ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. మన జీవితం అనే సినిమాకి బ్యాక్గ్రౌండ్లో ఉండి డైరెక్ట్ చేస్తున్న ఈ ఇన్విజిబుల్ స్క్రిప్ట్ అంటే ఏంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. మన బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వరకు ప్రతీదీ దీని కంట్రోల్లోనే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. డబ్బు గురించి, సక్సెస్ గురించి, మన కెపాసిటీ గురించి చిన్నప్పుడు మనం విన్న మాటలు, చూసిన పరిస్థితులు అన్నీ మన మైండ్లో కొన్ని బలమైన నమ్మకాలుగా ప్రింట్ అయిపోయాయి. అవే మనకు కనిపించని సంకెళ్లలా మనల్ని కట్టేసి, నీ లిమిట్ ఇంతే అనే ఒక లైన్ గీస్తున్నాయి. ఈ స్క్రిప్ట్ వల్ల మనలో 2 రకాల మెంటాలిటీస్ ఫామ్ అవుతాయి. ఒకరు రియాక్టర్, వీళ్ళు ఎప్పుడూ పరిస్థితుల్ని, పక్కవాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఇక రెండో రకం ఓనర్, వీళ్ళు రిజల్ట్కి పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఇప్పుడు ఆలోచించండి, మనం ఏ కేటగిరీలో ఉన్నాం? ఈ చిన్న తేడానే సక్సెస్ని, ఫెయిల్యూర్ని డిసైడ్ చేస్తుంది. ప్రాబ్లమేంటో అర్థమైంది, బానే ఉంది. కాని దీనికి సొల్యూషన్ ఏంటి? మన బ్రెయిన్లో ఉన్న ఆ పాత ప్రోగ్రామ్ని డిలీట్ చేసి కొత్తదాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి? ఇప్పుడు మన నమ్మకాల్ని రీవైర్ చేసే ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ కథ వింటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక వ్యక్తి నేను నెలకు ₹1,00,000 కన్నా ఎక్కువ సంపాదించలేను అని చాలా బలంగా నమ్మాడు. ఎన్ని అవకాశాలొచ్చినా సరే అతని ఇన్కమ్ ఆ మార్క్ని దాటలేదు. ఎప్పుడైతే అతను ఆ నమ్మకాన్ని బ్రేక్ చేశాడో అతని సంపాదన అమాంతం పెరిగింది. చూశారా? బయటి ప్రపంచం కాదు, మన లోపలి నమ్మకాలే మన సంపాదనను డిసైడ్ చేస్తాయి. కొరత మనస్తత్వం అంటే అవకాశాలు చాలా తక్కువ, నేను సేఫ్గా ఉండాలి అని ఆలోచించడం. ఇది మనల్ని ఒక చిన్న గదిలో బంధిస్తుంది. కానీ సమృద్ధి మనస్తత్వం ఈ ప్రపంచంలో అందరికీ సరిపడా అవకాశాలున్నాయి, నేను వాటిని సృష్టించుకోగలను అని చెప్తుంది. ఇది మన ముందు ఎన్నో కొత్త దారుల్ని తెరుస్తుంది. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తారు. నేను బాగా కష్టపడి పనిచేస్తే చేయండి, డబ్బోస్తుంది, పందండి, అప్పుడు నేను సక్సెస్ఫుల్ అవుతాను, అవ్వండి అని అనుకుంటారు. కానీ అది రివర్స్లో పనిచేస్తుంది. ముందు మనం మెంటల్గా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా అవ్వాలి. ఆ ఐడెంటిటీతో మన యాక్షన్స్ చెయ్యండి, ఆటోమేటిక్గా మారతాయి. దాని ఫలితంగా సక్సెస్ పొందండి, అదే వస్తుంది. ఇది ఒక రియల్ గేమ్ చేంజర్. అంటే అసలు సీక్రెట్ ఇదే అనమాట. అలవాట్లను మార్చుకోవడం కాదు, మన ఐడెంటిటీనే మార్చుకోవాలి. నేను బరువు తగ్గాలి అనుకోవడం వేరు, నేను హెల్దీగా ఉండే వ్యక్తిని అని నమ్మడం వేరు. మన ఐడెంటిటీ మారిన క్షణమే మన లైఫ్ మారడం మొదలవుతుంది. సరే, మనకు ఇప్పుడు ఒక కొత్త ఐడెంటిటీ ఉంది. కాని కేవలం ఆలోచనలుంటే సరిపోదు కదా. ఆ ఆలోచనల్ని యాక్షన్గా మార్చి రియల్ లైఫ్లో రిజల్ట్స్ ఎలా సాధించాలో నెక్స్ట్ సెక్షన్లో చూద్దాం. ఈ మాటని మైండ్లో బలంగా ప్రింట్ చేసుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాక స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆ రోజు ఎప్పటికీ రాదు. పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చోడం కన్నా ఒక చిన్న ఇంపర్ఫెక్ట్ స్టెప్ ముందుకు వేయడం 100 రెట్లు బెటర్. ప్రోగ్రెస్ అక్కడ్నుంచే మొదలవుతుంది. ఆగిపోయిన కారుని నెట్టడం ఎంత కష్టమో మనకు తెలుసు కదా. కాని ఒక్కసారి అది కదలడం స్టార్ట్ చేస్తే దాన్ని నెట్టడం చాలా ఈజీ అవుతుంది. మన లక్ష్యాలు కూడా అంతే. ఫస్ట్ స్టెప్ వేయడమే కష్టం, ఆ తర్వాత వచ్చే మొమెంటం మనల్ని చాలా వేగంగా ముందుకు తీసుకెళ్తుంది. మోటివేషన్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజుంటుంది, రేపు పోతుంది. అందుకే సక్సెస్ఫుల్ పీపుల్ దానిమీద డిపెండ్ అవ్వరు. వాళ్ళు రిచువల్స్ ఫాలో అవుతారు. అంటే నాకు మూడ్ ఉన్నా లేకపోయినా నేను ఎక్సర్సైజ్ చేస్తాను, ఎందుకంటే నేనొక హెల్దీ పర్సన్ని. ఇది మూడ్ మీద కాదు,
ఐడెంటిటీ మీద ఆధారపడి ఉంటుంది. డిసిప్లిన్ అంటే చాలామందికి ఒక జైలులా అనిపిస్తుంది, కాని నిజానికి అదే అసలైన స్వేచ్ఛ. ప్రతిరోజూ ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్ నుంచి స్వేచ్ఛ, డబ్బు గురించి టెన్షన్ పడే స్ట్రెస్ నుంచి స్వేచ్ఛ. డిసిప్లిన్ అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది. అది మనల్ని కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ వైపుకు తీసుకెళ్తుంది. ఇప్పటివరకు మన ఇంటర్నల్ వరల్డ్ని సరిచేసుకున్నాం. ఇప్పుడు ఆ పవర్ని ఉపయోగించి ఎక్స్టర్నల్ వరల్డ్లో అవకాశాలని ఒక మ్యాగ్నెట్లా ఎలా అట్రాక్ట్ చేయాలో చూద్దాం. ఇది మన ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో ఫైనల్ ఇంకా మోస్ట్ పవర్ఫుల్ ఫేజ్. గ్రాటిట్యూడ్ అంటే కేవలం థ్యాంక్స్ చెప్పటం కాదు, అదొక మెంటల్ స్ట్రాటజీ. మనం కృతజ్ఞతతో ఉన్నప్పుడు మన బ్రెయిన్కి నా దగ్గర ఏమీ లేదు అనే సిగ్నల్ బదులు నా దగ్గర చాలా ఉంది అనే పవర్ఫుల్ సిగ్నల్ వెళ్తుంది. ఇది మనల్ని లాక్ మైండ్సెట్ నుంచి అబండెన్స్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తుంది. ఇదొక యూనివర్సల్ లా లాంటిది. మన లైఫ్లో మంచి విషయాల మీద ఫోకస్ చేస్తే అవి పెరుగుతాయి, ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తే అవే పెరుగుతాయి. అందుకే మన దగ్గర ఉన్నవాటిని అప్రిషియేట్ చేసినప్పుడు మన జీవితంలోకి మరిన్ని మంచి విషయాలు వస్తాయి. గ్రాటిట్యూడ్ అనేది గ్రోత్కి ఒక విత్తనం లాంటిది. గట్టిగా బిగించిన పిడికిలితో మనం ఏమీ తీసుకోలేం, దాన్ని తెరిస్తేనే ఏదైనా అందుకోగలం. ఉదారత కూడా అంతే. అది కేవలం డబ్బు ఇవ్వడమే కాదు, మన సమయాన్ని, మన నాలెడ్జ్ని, మన హెల్ప్ని ఇతరులతో పంచుకోవడం. మనం ఇవ్వడం మొదలుపెట్టినప్పుడే ఈ యూనివర్స్ మనకు తిరిగి ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పీసెస్ అన్నింటినీ కలిపి చూద్దాం. మన ఇంటర్నల్ సాఫ్ట్వేర్ని జస్ట్ రీస్టార్ట్ చేయడం కాదు, దాన్ని కంప్లీట్గా అప్గ్రేడ్ చేసి 100x వెర్షన్కి ఎలా మార్చాలో చివరిగా తెలుసుకుందాం. పాము తన పాత చర్మాన్ని విడిచిపెట్టినప్పుడే పెరుగుతుంది. ఆ ప్రాసెస్ దానికి కష్టంగానే ఉంటుంది. మన ఎదుగుదల కూడా అంతే. మన పాత పనికిరాని నమ్మకాలని, భయాలని వదిలేయడం కొంచెం బాధగా ఉన్నా ఆ తర్వాత వచ్చే కొత్త లైఫ్ కోసం అది తప్పదు. ఇదిగో ఇదే మన అల్టిమేట్ గోల్. అప్గ్రేడ్ అయిన 100x మైండ్ సెట్. పెద్దగా ఆలోచించడం, వేగంగా యాక్ట్ చేయడం, క్లియర్గా డిసిషన్స్ తీసుకోవడం, ఇవన్నీ మన న్యూ నార్మల్ అవుతాయి. ఇది అప్పుడప్పుడు చేసేది కాదు, ఇది మనం బ్రతికే విధానం. ఈ విశ్లేషణను మనమొక ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ మన మైండ్లో ఉన్న లిమిట్స్ అన్నింటినీ తీసేస్తే, మన పాత స్క్రిప్ట్ని కంప్లీట్గా చెరిపేస్తే, ఆ అప్గ్రేడ్ అయిన 100x మైండ్తో మన జీవితంలో మనం ఎలాంటి అద్భుతాలని సృష్టించగలం? ఒక్కసారి ఆలోచించండి.